బెండకాయ కూర తిని తిని బోర్ కొడుతుందా? ఈసారి డిఫరెంట్‌గా బెండకాయ పచ్చడి చేసుకుందామా? ఈ బెండకాయ పచ్చడి ఎంతమంది రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటారు అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే తప్పకుండా వెంటనే ట్రై చేసేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోండి. తర్వాత మిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకోండి. 1 మినిట్ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో యాడ్ చేసుకుందాం. టొమాటోస్ త్వరగా మగ్గటానికి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గనిచ్చుకుందాం. 2 మినిట్స్ తర్వాత చక్కగా టొమాటో సాఫ్ట్ అయిపోయినాయి కదా, చిన్న లెమన్ సైజ్ చింతపండుని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. మిర్చి టొమాటో సాఫ్ట్ అయిపోయినాయి కదా, మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనం పచ్చడిలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సేమ్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని బెండకాయ ముక్కలు అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గనిచ్చుకుందాం. 2 మినిట్స్ తర్వాత బెండకాయ ముక్కలు చక్కగా సాఫ్ట్ అయిపోతే ఇవి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దానిలోకి 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే 1 స్పూన్ జీరా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని చక్కగా బ్లెండ్ చేసుకుందాం. మరీ పేస్ట్లా చేసుకోవద్దు, కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోండి. రోట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అలా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దానిలోకి బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఓవర్గా బ్లెండ్ చేసుకోవద్దు, స్లైట్గా పీసెస్ ఉండేలాగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఫైనల్గా పోపు పెట్టుకుని చక్కగా మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి అలాగే ఈ పచ్చడి వేసుకొని తింటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.